ನೋಡಿ ದುವಾಡ ಹೈಗ್ಲಿ ದುವಾಡ ನವೀನ ಕೋರ್ಟ್ మరలాకి ఉందిలే ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ నేనేమన్నానంటే వీలునామా రాసుకున్నాను వీలునామా రాసిచ్చేస్తాను నేను అప్పు తీర్చేస్తాను తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను మీ ముందు కూడా చెప్పాను ఒప్పుకుంటే ఈ నిమిషమే వీలునామా రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను ఇంకేటున్నాయో నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మామూలు ఇన్నేళ్ళకి మామూలు ఇలా కష్టంలో ఉన్నప్పుడు మాకు వస్తుంది నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు 30 ఏళ్ళలో ఒక్క రోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగుతాడు ఇప్పుడు వచ్చింది ఇదేనే అబద్ధం కాదు అందరికీ తెలిసిన చెప్పారు ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతారు నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడు కరుణిస్తే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం నిర్ణయం సరే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తున్నాను మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు డెసిషన్ ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కలగలుగుతుంది కాబట్టి నాకు దాపడింది రామారావు గారు లక్ష్మీపార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చిన సందేశం కోసం చేసుకున్నారా ఎత్తిలేని పరిస్థితులే చేశారు నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద ఆయన దైవ స్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన జీవితం అంతా చదివేందుకు నాకు ఇష్టం అలాంటి రామారావు ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లో తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ దువ్వాడ వాణి ఈమెని మనం మండలి కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆమె మామ గౌరవ ప్లేయర్ అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడవాడిని ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను. ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మీడియా ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంది అందరూ సరదాగా దేశాలతో ఒకసారి తిరుగుతూ కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు చాలామంది క్యాడర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా నేను పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశాను. మహిళ సగటు మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి ఈ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దాంట్లో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాడి. నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి, మీ భార్య మీరు ఖండించండి. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సరస్సు కోల్పోయిన 3 పసిపిల్లలు ఉన్నారు. నాకు చావే సరణ్యం అని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాను. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిని అడ్డుపెట్టాను. నా చెయ్యి అడ్డుపెట్టి ఇక్కడ నెక్ తగలకుండా అలా ఆపాను అంతే. అది ప్రమాదం అంట నాకు తెలియదు. ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పటికీ ఒక మహిళ ప్రాణానికి
ఒకవేళ ప్రాణం పోయే స్థితికి వస్తుందా? అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి, నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి, ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె దగ్గరికి నేనున్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు చెప్పాను. నేను బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు జరగటం నిజమే, దేవాలయానికి వెళ్ళటం నిజమే చెప్పాను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళు నాశనం అయిపోతున్న, చనిపోబోతున్న ఒక అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డారు. ఎందుకంటే నేనేం రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది, పోతే నేను పోతాను, కానీ ఆ కుటుంబానికి నేను అవాస్పాలు చేయాలన్న కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? వేసి నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాం, అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో, జ్యుడిషియల్ లాంగ్వేజ్లో అడల్టరీ అంటే మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్, దిస్ ఇస్ కాల్డ్ అనడం. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను, ఇంట్లో ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను, దిస్ ఇస్ మెయిన్ పాయింట్. కళాశాలలో ఉన్నాను, ఎన్ని బండిల్స్ మెసేజ్లు, తను నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. మరి జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం వేయమని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను. ప్రజాప్రతినిధిగా ఉన్నాను, హౌస్లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో. ఒక బాధ్యత గల ప్రతినిధిగా 25 సంవత్సరాలు ప్రజలతో అవుతుంది. నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా, ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు నేను దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకి మాత్రం అన్యాయం చేయాలి. నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా హైదరికి నవీన సర్వస్వం మీ నాన్న ఉన్నారు. నాన్న బ్రతుకున్నంత వరకు ఇంటి మీద ఏకవాళ్ళు మీకు అన్వయించాలి. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం లేకపోతే వినకపోతే, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తాను. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నాను. నా పిల్లలకి అన్యాయం జరగదు. తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిస్తారు, 5 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసిస్తారు, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి వీటికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే